పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే కన్న తండ్రి చేయాల్సిన ముఖ్యమైన 5 పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 పనులు చేస్తే మీ పిల్లలు చాలా గొప్పవాళ్ళవుతారు. అందరూ గుర్తించి పొగిడేంతలా మెచ్చుకునేంత గొప్పవాళ్ళైతే ఖచ్చితంగా అవుతారన్నమాట. మరి అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పారు. కానీ ఇప్పుడున్న ఈ కాలంలో తండ్రి అంటే చాలామంది దృష్టిలో డబ్బు సంపాదించే వ్యక్తి, ఫీజులు కట్టేవాడు, అవసరమైతే మందలించేవాడు అని అనుకుంటారు. కానీ నిజానికి కన్న తండ్రి అంటే అంతకంటే చాలా ఎక్కువ. ఒక తండ్రి తన పిల్లలకు ఇల్లు ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ ఒకరోజు పోవచ్చు. అయితే అతను ఇచ్చిన సంస్కారం, విలువలు, ధైర్యం జీవితాంతం వారితోనే ఉంటాయి. అందుకే మహా మేధావి అయిన చాణక్యుడు తండ్రి పాత్రను కేవలం కుటుంబ పోషకుడిగా కాకుండా ఒక తరం భవిష్యత్తును నిర్మించే శిల్పిగా చూశాడు. ఇక ఈరోజు చాణక్యుడు చెప్పిన ప్రతి తండ్రి తప్పకుండా పాటించాల్సిన 5 అద్భుతమైన సూత్రాలేంటో తెలుసుకుందాం. మొదటిది సంస్కారంతో కూడిన విద్య. చాణక్యుడు ఒక శ్లోకంలో ఇలా చెప్పారు: మాతా శత్రు పితా వైరి ఏన బాలోన్ నపాటితః. అంటే తన పిల్లలకు సరైన విద్యను అందించని తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులతో సమానం. కానీ ఇక్కడ చాలామంది చేసే పొరపాటు విద్య అంటే కేవలం స్కూల్ మార్కులు, ర్యాంకులు, ఉద్యోగం అని భావించడం. చాణక్యుడు చెప్పిన విద్య దానికంటే గొప్పది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి చెడులను గుర్తించడం, మనుషులను గౌరవించడం, సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా విద్య. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు, కానీ పెద్దలను గౌరవించడం తెలియదు, ఇతరుల బాధ అర్థం చేసుకోవడం తెలియదు, అబద్ధాలు చెబుతాడు. అయితే ఆ చదువు నిజంగా ఉపయోగమా? మీరే ఆలోచించండి. ఉదాహరణకు మీ పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయని అడగడం కంటే ఈరోజు ఎవరికైనా సాయం చేశావా, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పునిచ్చావా అని అడగండి. అది జీవితాన్ని మార్చే విద్య అని తెలుసుకోండి. డిగ్రీలు ఉద్యోగాన్ని ఇస్తాయి, కానీ సంస్కారం జీవితాంతం తనకి గౌరవాన్ని ఇస్తుంది. ఆలోచించండి. మీరు మీ పిల్లలకు మార్కులు మాత్రమే నేర్పిస్తున్నారా, లేక మంచి మనిషిగా ఎలా ఉండాలో కూడా నేర్పిస్తున్నారా? ఏంటి అనేది మీరే తెలుసుకోండి. ప్రవర్తన, అలానే క్రమశిక్షణ. తండ్రి పిల్లలకు మొదటి హీరో, మొదటి గురువు, మొదటి రోల్ మోడల్. పిల్లలు మన మాటలు వినరు, మన జీవితాన్ని చూస్తారు. మనం ఏం చేస్తారో అదే వాళ్ళు నేర్చుకుంటారు. ఉదాహరణకు మీరు పిల్లలకు అబద్ధం చెప్పకూడదు అని చెబుతారు, కానీ ఒకరోజు ఎవరో ఇంటికి వస్తే నాన్న ఇంట్లో లేడని చెప్పు అని అదే పిల్లాడితో చెప్పిస్తారు. అక్కడే మీరు ఓడిపోయారు. ఎందుకంటే పిల్లవాడు మీ మాటలను కాదు, కేవలం మీ ప్రవర్తనను గుర్తుపెట్టుకుంటారు. మరో ఉదాహరణ, మీరు మీ భార్యను గౌరవిస్తే మీ అబ్బాయి రేపు తన భార్యను గౌరవిస్తాడు. మీరు మీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు రోజంతా ఫోన్లో ఉంటే పిల్లలు కూడా ఫోన్కి బానిసలవుతారు. మీరు ఒక పుస్తకం చదివితే వాళ్ళు కూడా చదవడం నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలను మార్చడానికి ముందు తండ్రి తన్ని తాను మార్చుకోవాలి. మీ పిల్లలు మీ మాటలను ఎక్కువగా అనుసరిస్తున్నారా, లేక మీ అలవాట్లను నేర్చుకుంటున్నారా అన్నది తెలుసుకోండి. ఇక అలానే ఇంకొక విషయం కూడా, చాణక్యుడు పిల్లల పెంపకంలో ఒక అద్భుతమైన నియమం చెప్పారు. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేతు షోడశవర్షే పుత్రం మిత్ర దాచరేత్. అంటే 5 సంవత్సరాల వరకు ప్రేమతో ఉండాలి, 10 సంవత్సరాల వరకు క్రమశిక్షణ నేర్పాలి, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది చాలా ముఖ్యమైన దశ. చాలామంది తండ్రులు ఇక్కడే తప్పు చేస్తున్నారు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉండదు, పెద్దయ్యాక వాళ్ళు మనతో మాట్లాడరు. ఎందుకంటే బంధం బలహీనం అయిపోతుంది. 16 సంవత్సరాల తర్వాత తండ్రి అధికారి కాదు, స్నేహితుడు అవ్వాలి. చెప్పాలంటే మీ కొడుకు లేదా కూతురు ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు అవమానించకు. కేవలం పక్కకు తీసుకెళ్లి నువ్వు చేసిన పని వల్ల నాకు బాధ కలిగింది, ఇది నీ భవిష్యత్తుకు మంచిది కాదు అని ప్రశాంతంగా చెప్పండి. అప్పుడు వాళ్ళు మీకు దగ్గరవుతారు. తప్పులు దాచరు, సమస్యలు కూడా పంచుకుంటారు. మీరే ఆలోచించండి. మీ పిల్లలకు మీరు ఒక తండ్రిలా కనిపిస్తున్నారా, లేక స్నేహితుడిలా ఉంటున్నారా? ఇక చివరి 2 ముఖ్యమైన సూత్రాలు చాలా ముఖ్యమైనవన్నమాట. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అనుసరిస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. జీవితం కూడా మారిపోతుందన్నమాట. ప్రతి తండ్రి కూడా తన కూతురికి కానీ లేదా తన కొడుకు కానీ నేర్పించాల్సిన
కొన్ని ముఖ్యమైన విషయాల గురించే కదా మనం ఈరోజు చర్చిస్తున్నాం. మరి ఇందులో మీకు ఎన్ని లక్షణాలు ఉందని నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు అనేది తీసుకురండి. అందరూ మారకపోయినా ఒకరు మారుతారు. ఒకరు మారితే ఒక కుటుంబం మారుతుంది. తన కొడుకు కూతురు ఖచ్చితంగా మారుతారన్నమాట. ఇక 4వది కష్టాన్ని పరిచయం చేయడం. చాలామంది తండ్రులు ఒక మాట చెబుతారు, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అని. ప్రేమతో చెబుతారు, కానీ తెలియకుండానే పిల్లలను బలహీనులను చేస్తారు. జీవితం ఎప్పుడూ పూలబాట కాదు కదా. ఎండుంటుంది, వానుంటుంది, ఓటములుంటాయి, కష్టాలుంటాయి, నిరాశలుంటాయి. వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఒక చిన్న మొక్కను ఎప్పుడు ఇంట్లోనే పెంచితే అది గాలి తాకిడిని కూడా తట్టుకోలేదు. కానీ ఎండ, వాన, గాలి అన్నిటిని ఎదుర్కొంటూ పెరిగిన మొక్క పెద్ద చెట్టు, మహావృక్షం అవుతుంది. పిల్లలు కూడా అంతే. మీ పిల్లలకు కొత్త సైకిల్ కావాలని అడిగారనుకుందాం. వెంటనే అడిగిన వెంటనే కొనివ్వద్దు. 3 నెలలు కష్టపడి చదువు, ఇంట్లో పనుల్లో సహాయం చేయి, నీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించు అని చెప్పండి. ఆ తర్వాత కొనివ్వండి. అప్పుడు అతనికి వస్తువు విలువ తెలుస్తుంది. కష్టానికి ఫలితం ఉంటుందని అర్థమవుతుంది. ప్రతి సమస్య నుంచి పిల్లలను కాపాడడం ప్రేమ కాదు, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వడమే నిజమైన ప్రేమ. చివరిది భావోద్వేగ మద్దతు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం అన్నమాట. మన సమాజంలో చాలామంది పిల్లలకు తండ్రి అంటే ప్రేమ కంటే భయం ఎక్కువ. కానీ చాణక్యుడు చెప్పేది ఒకటే, తండ్రి అంటే భరోసా. ఒక బిడ్డ జీవితంలో అతిపెద్ద ధైర్యం నా వెనుక మా నాన్నున్నాడు అనే నమ్మకం. ఆ నమ్మకం ఉన్న బిడ్డ జీవితంలో పడిపోవచ్చు, కానీ ఓడిపోడు. ఎందుకంటే అతనికి తిరిగి లేపే చేయి ఉందని తెలుసు. చెప్పాలంటే మీ కూతురు స్కూల్లో కానీ లేదా కాలేజీలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా సమస్యలో ఉంటే మీ దగ్గరికి రావడానికి భయపడితే అది మీ ఓటమి. ఆమె ఇలా అనుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినా సరే నాన్నతో చెప్పచ్చు, ఆయన నన్ను అర్థం చేసుకుంటారు, నాతో ఉంటారు. ఈ ఒక్క నమ్మకం చాలు పిల్లల జీవితం పూర్తిగా మార్చేస్తుంది. మీరే ఆలోచించండి. మీ పిల్లల సమస్య వచ్చినప్పుడు మొదట మీ దగ్గరికి వస్తున్నారా, లేదా మీకు చెప్పకుండా దాచిపెడుతున్నారా? మీరే అర్థం చేసుకోవాలి. తండ్రి అంటే కేవలం వెన్నెముక కాదు, ఒక తరం భవిష్యత్తును నిర్మించే శిల్పి. ఒక తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన పిల్లల జీవితాల్లో బ్రతకగలడు. ఎలా అంటే తన మాటల రూపంలో, విలువల రూపంలో, తన సంస్కారం రూపంలో. అందుకే తండ్రి వదిలి వెళ్లాల్సింది ఆస్తి కాదు, వ్యక్తిత్వం. డబ్బు కాదు, దారి. పేరు కాదు, పరమార్థం. సో విన్నారు కదండి, ఈ 5 చాణక్య సూత్రాల్లో మీకు బాగా ఏది నచ్చిందని నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. వీటిల్లో మీ పిల్లలకు మీరు ఏది అలవాటు చేస్తున్నారని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరే ఆలోచిస్తే మీకే తెలుస్తుందన్నమాట పిల్లల్ని ఎలా పెంచాలి అనేది. ఇది నేను మిమ్మల్ని రూల్స్ చెప్పి ఇలానే చేయాలి అని చెప్పడం లేదు, మీరే ఆలోచిస్తే తెలుస్తుందన్నమాట. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.